యేసుక్రీస్తు వారు ఈరోజు మనకు అందిస్తున్నటువంటి వాగ్దానం కొరింథీయులకు రాసిన మొదటి లేఖ 2వ అధ్యాయం 15వ వచనం. ఆత్మ సంబంధి అయిన వాడు అన్నింటినీ వివేచించును. ఆత్మ ఇచ్చిన జ్ఞానము. కానీ ఆత్మీయ పరిపూర్ణత పొందిన వాళ్లకు మేము జ్ఞానంతో నిండిన సందేశం చెప్తాము. ఆ సందేశం ఈ ప్రపంచానికి సంబంధించిన జ్ఞానం కాదు. అది ప్రపంచాన్ని పాలించే పాలకులకు సంబంధించిన జ్ఞానము కాదు. చివరకు ఆ పాలకులు లేకుండా పోతారు. నేను చెప్తున్నది దేవుడు చెప్పిన రహస్య జ్ఞానం. ఇది ఇంతదాకా మానవాళి నుండి రహస్యంగా దాచబడిన జ్ఞానం. ఆ జ్ఞానం ద్వారా మనకు మహిమ కలగాలని కాలానికి ముందే దేవుడు నిర్ణయించాడు. ఈనాటి పాలకులు దాన్ని అర్థం చేసుకోలేదు. దాన్ని అర్థం చేసుకుని ఉంటే మహిమ స్వరూపి అయిన మన ప్రభువును సిలువ వేసి చంపేవాళ్ళు కాదు. దీని గురించి ప్రవచనాల్లో ఈ విధంగా రాయబడి ఉంది. దేవుడు తనను ప్రేమించిన వాళ్ళ కోసం సిద్ధంగా ఉంచిన వాటిని ఎవరి కళ్ళు చూడలేదు, ఎవరి చెవులు వినలేదు, ఎవరూ వాటిని ఊహించలేదు. యెషయా 64వ అధ్యాయం 4వ వచనం. కానీ దేవుడు ఈ రహస్యాన్ని మనకు తన ఆత్మ ద్వారా తెలియజేశాడు. ఆత్మ అన్నిటినీ పరిశోధిస్తాడు. దేవునిలో దాగి ఉన్న వాటిని కూడా పరిశోధిస్తాడు. మానవుల్లో ఉన్న ఆలోచనలు అతనిలో ఉన్న ఆత్మకు తప్ప ఇతరులకు తెలియదు. అదేవిధంగా దేవునిలో ఉన్న ఆలోచనలు ఆయన ఆత్మకు తప్ప ఇతరులకు తెలియదు. మనం ఈ ప్రపంచానికి సంబంధించిన ఆత్మను పొందలేదు. దేవుడు పంపిన ఆత్మను మనం పొందాము. తాను ఉచితంగా ఇచ్చిన వాటిని గురించి మనం తెలుసుకోవాలని ఆయన ఉద్దేశం. మానవుళ్ళు తమ జ్ఞానంలో బోధించిన పదాలను వాడకుండా ఆత్మ బోధించిన పదాలను వాడి ఆత్మీయ సత్యాలను ఆత్మీయ భాషతో చెప్తూ ఉంటాము. తనలో దేవుని ఆత్మ లేని మానవుడు దేవుని ఆత్మ ఇచ్చే వరాలను అంగీకరించడు. అతనికి మూర్ఖంగా కనిపిస్తాయి. వాటిని ఆత్మీయంగా మాత్రమే అర్థం చేసుకోగలము కనుక అతడు వాటిని అర్థం చేసుకోలేడు. ఆత్మీయంగా ఉన్నవాడు అందరిపై తీర్పు చెప్పగలడు, కానీ అతనిపై ఎవడు తీర్పు చెప్పలేడు. ప్రైజ్ ది లార్డ్. మే గాడ్ బ్లెస్ అవర్ ఇండియా.